హాయ్ అండి, ఈరోజు మేము అయ్యప్ప స్వామి మహాపడి పూజకి వెళ్ళామండి. ఈ అయ్యప్ప స్వామి మహాపడి పూజ చేసే స్వామి ఉంటాడు కదా, ఆ స్వామి వాళ్ళ ఇంట్లో ఈ విధంగా పూజ చేశాడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ని నొక్కండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. ఇంట్లో ఇలా పూజ చేసిన తర్వాత బయట మహాపడి పూజ చేయిస్తున్నాడండి. ప్రియరే ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి కొత్త గుట్టలు దాటి వచ్చామయ్యా, అడవిదారులన్నీ నచ్చామయ్యా, కొత్త గుట్టలు దాటి వచ్చామయ్యా, కొత్త గుట్టలు దాటి వచ్చామయ్యా, అడవిదారులన్నీ నచ్చామయ్యా, నిజాల బాలరాజే చేస్తే అనుకున్న కోరికలు ఇట్లా అయ్యప్ప స్వామి మనకు అందిస్తాడు. స్వామి
పూజలు మణికంఠులు సేవలు మరువకు పలుకు నీవు శరణ దోషలు కుంకుల బాధలు మూడలేని జాగలు తొలగాలంట పెట్టుకోకు ఆశలు పెట్టుకోకు ఆశలు
ఈ అయ్యప్ప స్వామి మహాపడి పూజ చాలా మంచిగా అయ్యిందండి. ఈ అయ్యప్ప స్వామి మహాపడి పూజను మేము మొదటి నుండి చూసామండి. చాలా మంచిగా అనిపించింది. ఈ పూజను దగ్గర నుండి చూడడం ఇదే మొదటిసారండి. ఎప్పుడైనా సరే వెనకాల కూర్చునే వాళ్ళము సరిగా కనిపించకపోతుండే. ఇప్పుడైతే చాలా మంచిగా చూసాము. మంచిగా అనిపించింది. ఈ అయ్యప్ప స్వామి పూజ కానీ పాటలు కానీ చాలా మంచిగా అనిపిస్తుందండి. విన్నా కొద్దీ వినాలనిపిస్తుంది. చూసినా కొద్దిగా చూడాలనిపిస్తుంది.
అనిపిస్తుంది. వేరే వాళ్ళు కూడా నాతో చెప్పారండి అయ్యప్ప స్వామి పూజ చాలా మంచిగా అనిపిస్తుంది అని. ఈ అయ్యప్ప స్వామికి అభిషేకం చేసేటప్పుడు, పూల అభిషేకం చేసేటప్పుడు, అలాగే అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు 18 మెట్లు ఉంటాయి కదా, 18 మెట్ల పైన దీపాలు వెలిగించేటప్పుడు చాలా చాలా మంచిగా అనిపిస్తుందండి. ఈ అయ్యప్ప స్వామిని పూలతో కొలుస్తారు కాబట్టి దేవుళ్ళు కనిపించకుండా పూల అభిషేకం చేయించారండి. చాలా మంచిగా అనిపించింది పూలాభిషేకం మాత్రం. అయ్యప్ప స్వామి పూజ అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ పూజ చేయించిన స్వామి మాకు పువ్వులు ఇచ్చాడండి. ఈ పువ్వులు ఏం చేసుకోవాలి స్వామి అంటే, మీ ఇంటి డోర్ కి వేసుకోండి, చాలా మంచిగా జరుగుతుంది అని చెప్పాడు. అయ్యప్ప స్వామికి అభిషేకం చేసిన పువ్వులు కదా, అలా అని చెప్పాడు. పువ్వులు తీసుకొచ్చి ఒక పెద్ద బేషన్లో వేసానండి. అన్ని రకాల పువ్వులు ఉన్నాయండి ఇందులో. ఈ పువ్వులన్నింటినీ మేము ఒక దండలాగా కుచ్చాము. 2 పెద్ద దండలు అయ్యాయండి. అన్ని రకాల పువ్వులు ఉన్నాయి కదండి, మంచిగా అనిపిస్తుంది ఈ పువ్వుల దండ. ఈ 2 దండలు కుచ్చడం అయిపోయిన తర్వాత డోర్లకి వేసామండి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. 2 డోర్లకు వేసాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి.